ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని సర్కార్ గణేష్ మండలి వద్ద మైనార్టీకి చెందిన షేక్ అబుద్ ఆత్మ డైరెక్టర్ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మత సామరస్యాన్ని చాటుకున్నారు. బోధ్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి ఆత్మ చైర్మన్ గొర్లరాజు యాదవ్తో కలిసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. బోధ్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందని, గణేష్ ఉత్సవాలు కానీ, బక్రీద్, మొహరం ఇలా ఏ పండుగైనా అన్ని మతాల ప్రజలను కలిసి చేసుకుంటామని తెలిపారు. గణేష్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని, ఆ గణేషుని ఆశీర్వాదంతో బోధ్ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో పాడి పంటలతో ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. యువకులు వచ్చి గణేష్ ఉత్సవ సమితి తరఫు నుంచి మా ప్రతినిధిస్తే ప్రతి సంవత్సరము గణేష్ మండపంలో ముస్లింల తరఫు నుంచి ముస్లిం యువకులు కానీ మేము కానీ అందరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి వచ్చేసిన అతిథులు మరియు అందరూ గణేష్ మండలి సభ్యులకు గణేష్ మండలి శుభాకాంక్షలు. ఏంటంటే ఇక్కడ బోత్ అనేది ఒక ప్రత్యేకత ఉంది. బోత్ అంటే అందరూ భాయ్ అందరూ ఏకతాటి మీద ఉండి అందరం కలిసిమెలిసి ఉండి ఈ పండుగలు కానీ, మా పండుగ కానీ, రంజాన్ కానీ, గణేశుడు కానీ, మొహరం కానీ, దీపావళి కానీ, దసరా కానీ ఏకతాటి మీద అందరం కలిసిమెలిసి చేసుకుంటాం. మేము అందరం కలిసిమెలిసి బాగుంటాం. ఇక్కడ బోత్ ఒకటి ప్రత్యేకత కాబట్టి ఈ గణేష్ ఉత్సవాలు మంచిగా జరుపుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. గణేష్ ఉత్సవాలను కానీ, మొహరం కానీ, రంజాన్ కానీ, దసరా కానీ, బక్రీద్ కానీ, దీపావళి కానీ పండుగలను కులాలకు మతాలకు అతీతంగా బోధ్ పట్టణంలో, బోధ్ మండలంలో అందరి సహాయ సహకారాలతోటి అన్ని పండుగలను ఘనంగా అందరి సహకారంతో అందరి కలిసిమెలిసి ఉండి మరి సోదర భావంతో ఈరోజు కూడా మా మిత్రుడు షేక్ అబూద్ గారు ఆత్మ డైరెక్టర్ మరి ఇక్కడ సర్కారు యూత్ గణేష్ మండలి వారి కోరిక మేరకు అన్నదాన కార్యక్రమం చేయడం ఎంతో శుభసూచకం. మరి ఇదే విధంగా ఆ గణేష్ని కూడా ప్రార్థిస్తున్నాం. బోత్ నియోజకవర్గం, బోత్ మండలంలో ప్రజలు, రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ పాడి పంటలతో కులతూతూ ఎల్లవేళలా వ్యాపారులు కానీ అందరూ మంచి సౌభాగ్యంతో ఉండి ప్రజలకు కూడా ఎటువంటి కష్టాలు నష్టాలు జరగకుండా ఆ విఘ్నేశ్వరుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడని, దానికి మా మిత్రుడు ఈరోజు ఈ కార్యక్రమం చేసిన దానికి వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం.